హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో ఏ టిఫిన్స్లోకైనా అదిరిపోయే సూపర్ టేస్టీ టమాటో పల్లి చట్నీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. చట్నీ కన్నా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని వేడవనివ్వండి. వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అరకప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోండి. 4-5 నిమిషాలకి పల్లీలు బాగా వేగి మంచి అరోమా వస్తుందండి. ఈ స్టేజ్లో ఈ పల్లీల్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇలా పల్లీలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఒక 6 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 6 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ఇలా కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోలు పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నిమిషాలకి టమాటోలు పచ్చివాసన పోయి ఇలా సాఫ్ట్గా మగ్గుతాయండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చిన్న గోలీ సైజ్ అంత చింతపండు, 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు, 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సింగ్ జార్లో పల్లీల్ని వేసి పెట్టుకున్నాం కదండి, అదే మిక్సింగ్ జార్లో ఈ మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరిని స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఫైన్గా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ముద్దగా ఉంచి రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా నచ్చినట్టు మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 నుంచి 3 వెల్లుల్లిపాయలతో తాలింపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పల్లి టమాటో చట్నీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.